తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అవసరానికి మించిన కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలకు తెలియజేశారు. నిన్న సాయంత్రం జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, ఎస్పీ డి నరసింహకిషోర్, కొత్తగా విధుల్లో చేరిన అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లోని బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీకి ప్రధాన కారణం భయాందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడమేనని, కొందరు నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల కొద్ది బంకుల్లో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 200 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో 177 ప్రభుత్వ రంగానికి, 23 ప్రైవేటు రంగానికి చెందినవని తెలిపారు. ప్రస్తుతం 17 బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయినప్పటికీ సరఫరా వ్యవస్థ క్రమంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. జిల్లాలో 1219 కిలోలీటర్ల పెట్రోల్, 1032 కిలోలీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రోజువారీగా సుమారు 477 కిలోలీటర్ల పెట్రోల్, 577 కిలోలీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని వివరించారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అదనపు సరఫరాలు అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, వరి కోత యంత్రాలు మరియు వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన కొరత, ఇతర సమస్యలపై జిల్లా హెల్ప్ లైన్ నంబర్ 8074661259 సంప్రదించాలని, రాష్ట్ర స్థాయిలో 1967 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. అంతకుముందు సెంట్రల్ జైలు పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో మనకి సుమారుగా 200 పెట్రోల్ బంక్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటే, ఓఎంసీ పెట్రోల్ బంక్స్ 177 పెట్రోల్ బంక్స్ ఉన్నాయండి, అండ్ డీజిల్ బంక్స్. ఇందులో మనకి ప్రెజెంట్ స్టాక్ అవైలబుల్ మన జిల్లాలో చూసుకుంటే 1032 కిలోలీటర్స్ ఆఫ్ హెచ్ఎస్డి ఉంది, 1219 కిలోలీటర్స్ ఆఫ్ ఎంఎస్ ఉంది. అంటే మనకి డైలీ ప్రతిరోజు మన యావరేజ్ డీజిల్ సేల్స్ చూసుకుంటే 370 కిలోలీటర్స్ పర్ డే మన జిల్లాలో మన యావరేజ్ డీజిల్ సేల్స్ జరుగుతాయి. అందులో ఈరోజు ఇప్పటికీ చూస్తే మన జిల్లాలో 560 కిలోలీటర్స్ యాజ్ ఆన్ నౌ ఆల్రెడీ మన అందరికీ కూడా పబ్లిక్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డీజిల్. సో ఇందులో చూసుకుంటే మనకి మేజర్గా ప్రస్తుతం 17 బంక్స్ డ్రైఅవుట్లో ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్ కలిపి. మేజర్గా ఏంటి అంటే మనకి ఓవరాల్గా డీజిల్ సప్లై నిన్న సండే కొన్ని చోట్ల గ్యాప్ రావడం వల్ల కొన్ని చోట్ల డ్రైఅవుట్స్ ఇవన్నీ ఉన్నా సరే, ఈరోజు మొత్తం అన్నీ కూడా మార్నింగ్ సీఎం గారు క్లియర్ కట్ టెలికాన్ఫరెన్స్ ప్రతి ఓఎంసీ కంపెనీస్ తీసుకొని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓఎంసీ కంపెనీస్ కూడా ఈరోజు పొద్దున్న 5 నుంచి వాళ్ళ ట్రక్స్ ఇవన్నీ ఆపరేట్ చేసుకుని సప్లై అనేది పెంచడం జరిగింది. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మేజర్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత సప్లై చేసినా లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా సుమారుగా 30% అన్న యావరేజ్ ప్రతిరోజు ఎక్కువ సప్లై చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్యానిక్ బయింగ్ రకరకాల కారణాల వల్ల, అపోహల వల్ల ప్యానిక్ బయింగ్ అనేది మన పబ్లిక్లో వచ్చి డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో చాలామంది లైన్లో వెయిట్ చేయడం, అయిపోతుందేమో అనే ఉద్దేశంతో అవసరమైన దానికంటే ఎక్కువ కొనడం లాంటివి చేయడం వల్ల ఎంత సప్లై చేసినా సరే ఫాస్ట్గా మనకి డిప్లీట్ అయిపోతూ వచ్చింది. ఒక 1 or 2 డేస్ మనకు అవసరం ఉన్నంత వరకు మనకి డీజిల్ అవైలబిలిటీ ఉంది. 30% అధికంగా కూడా జిల్లా యాజ్ అ హోల్గా తీసుకుంటే వస్తూ ఉంది. ఒక 1 or 2 డేస్ కనుక ఈ మనకి అవసరమైన మేరకు వరకు ఈ అపోహలు ఇవన్నీ నమ్మకుండా అవసరమైన మేర వరకు కనుక మనం డీజిల్ తీసుకున్నట్టయితే ఇష్యూ అంతా కూడా మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. నా వైపు నుంచి ప్రజలను కోరుకునేది ఇదే. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా నగరపాలక సంస్థ పరిధిలోని పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఈ రోజు ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి ప్యాకేజ్ 2లోని బాలాజీ నగర్, పూర్ణచంద్రరావు లేఅవుట్ పార్క్, బొగ్గుల దెబ్బ పార్క్, షిరిడి సాయినగర్ పార్క్, శంభూనగర్ పార్కులను సందర్శించి ప్రణాళికాబద్ధంగా ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ప్రతి పార్కులోనూ కనీస వసతులు ఉండేలా చూడాలని, త్రాగునీరు, టాయిలెట్లు, లైటింగ్, ప్రహరీ గేటు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. అనంతరం సాయికృష్ణ నగర్ పార్కును సందర్శించి వాకర్లతో మాట్లాడారు. మరమ్మతులకు గురైన జిమ్ పరికరాలు, చిన్నారుల ఆట వస్తువులను తక్షణమే బాగు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పార్కులో మట్టితో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వృద్ధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ప్రజలను భాగస్వాములు చేసి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, డిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సార్ వాకింగ్ ట్రాక్ కూడా డిస్టర్బ్ అయిపోయింది సార్, అన్ని వినిగి అయిపోయింది సార్. ఇవన్నీ చిల్డ్రన్స్ ఆడుకునే అన్ని కూడా డిస్టర్బ్ అయింది సార్. ఇది ఎప్పుడు చాలా కాలం ఉంది సార్. ఓపెన్ జిమ్ లో కూడా ఇష్యూ ఉందా? దాంట్లో కూడా 3 ఐటమ్స్ డిస్టర్బ్ అయింది సార్. అదే చిల్డ్రన్ కాంట్రాక్టర్ లైబిలిటీ కదా, అది కాదు. దిస్ కంపెనీ గివ్స్ వారంటీ 5 years. 5 years కి ఇస్తారు. ఇది 5 years అయిందా లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అవలేదు కదా, 5 years వాళ్ళకి కంపెనీ వస్తుంది కదా. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సామాన్య దివ్యాంగ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను విని పరిష్కరిస్తూ ఈ మధ్య తరచూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఈ రోజు అలాంటి సంఘటనే జరిగింది. రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి పర్యటనకు బయలుదేరిన దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం పెన్నేటివారి వీధికి చెందిన కోలాడి సత్యవేణి అనే దివ్యాంగురాలు ఎదురయ్యారు. కారు దిగి వచ్చిన ఆయన ఆమె వేదనను ఓపికగా విని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. 90% వికలాంగత్వం కలిగిన తనకు అందుతున్న 6,000 నెలవారీ పెన్షన్ వైద్య ఖర్చులు కూడా సరిపోవడం లేదని, నిబంధనల మేరకు ఈ నెలకు 15,000 పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. త్వరలో మంజూరు చేయబోయే కొత్త పెన్షన్ల జాబితాలో సచివేణి పేరును చేర్చి ఆమెకు అందాల్సిన 15,000 రూపాయల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సచివేణి ఎంతో ఊరట చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ తో విధి నిర్వహణలో మరణించిన 2012 బ్యాచ్ కు చెందిన వెల్లాప్రసాద్ అనే కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత కింద 1,25,000 రూపాయలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అందజేశారు. 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించి 4,04,000 జిల్లా వ్యాప్తంగా పోలీసులు సమకూర్చిన 90,000కు పైగా నగదును ఎస్పీ ప్రసాద్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్య కారణాలతో మరణించిన సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సమీకరించి అందజేయడం ఎంతో ప్రశంసనీయమైన ఆదర్శప్రాయమని అభినందించారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన బ్యాంకు అధికారులు రూల్స్ పేరిట సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనేందుకు ఒడిశాలోని కియోంఝర్లో జరిగిన ఈ అమానవీయ సంఘటనే నిదర్శనం. మరణించిన తన సోదరి ఖాతాలోని సుమారు 19,300 రూపాయలు ఇప్పించాలని ఒడిశాలోని కియోంఝర్ జిల్లా దియానరి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి బ్యాంక్ అధికారులను కోరారు. అయితే అధికారులు మూర్ఖంగా ఆమె స్వయంగా రావాలని లేదా మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ పత్రం సమర్పిస్తేనే నగదు ఇస్తామని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోని ఆ వ్యక్తి సోదరి సమాధిని తవ్వి మండుటెండలో ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో బ్యాంక్ అధికారుల తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.